జై శ్రీరామ్. మిత్రులారా, నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను, చాలా సార్లు మెసేజ్లు కూడా పంపించాను నా స్నేహితులకు, బంధువులకు, అందరికీ. ఏమని? బాబు, మనము సమాజ సేవ చేయాలి, మనం ఉన్నంతలో సమాజ సేవ చేయాలి. మనము చాలా వరకు దాటి వచ్చేసాం, ఎంతో కొంత సంపాదించుకుంటాం. అసలు సంపాదన కొద్దిగా ఉండి కష్టాలు పడుతున్న వాళ్ళు ఉంటారు, ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటారు. అట్లాగా ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ ఈ లోకం వదిలిపెడదామనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని మీరు ఆలోచన చేయండి, ఆ కుటుంబానికి మనం ఏం చేయగలము. మనకు దగ్గరున్న వాళ్ళే. మీ ఇష్టం, మీరు ఎవరైనా సరే ఒక వర్గాన్ని నిర్ణయించుకోండి. మీ కులం వారా, మీ భాష వారా, మీ ఊర్లో వారా, ఎవరికి సాయం చేయదలుచుకున్నారు. మీరు ఒక లిమిట్ పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకి సాయం చేయగలరు. ఎందుకంటే సాయం చేయకపోతే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కులాభిమానం ఎక్కువ ఉంటుంది. మరి ఇతర కులాల వాళ్ళకు మేము అసలు కలవము అంటారు, మనం వాళ్ళని మార్చలేము. అట్లనే కొంతమంది ఇప్పుడు చూస్తున్నారు కదా, కన్నడ మాట్లాడకపోతే తంతాము, మరాఠీ మాట్లాడకపోతే తంతాము, హిందీ మాట్లాడితే తంతాము, తమిళం బోర్డులే ఉండాలి, తెలుగు ఉండకూడదు. ఇట్లా ఎన్నో రకాలుగా చేస్తున్నారు. అంటే అది సమాజ సేవ కాదు, అది సమాజానికి విద్రోహ శక్తులు. ఇప్పుడు ఈ మధ్య మీరు చూసే ఉంటారు కదా, ఈ వార్త ఏంటంటే విజయవాడలో ఎవరో కేర్ టేకర్ అంటే పని మనిషిని పెట్టుకుంటే ఆ పని మనిషి అమ్మాయి వాళ్ళ యజమానినే చంపేసి పత్రాలు తర్వాత నగదు తీసుకెళ్లారంట. అంటే మన జీవితం ఎంత చులకన అయిపోయిందో చూడండి. అంటే ఒక చిన్న ప్రాణము ఎప్పుడైనా పోవచ్చు, ఎవరైనా తీసుకెళ్ళచ్చు. కాబట్టి మనం ఉన్నంతలో సమాజ సేవ చేయాలి. అంటే చాలా మందికి చాలా ఉన్నాయి. ఇప్పుడు కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 5-6 అపార్ట్మెంట్లు ఉంటాయి, ఇంకా డబ్బులు చాలా వస్తుంటాయి నెల కూడా. అయినా ఏంటి, వాళ్ళ ఇంటి ముందు మనీ ప్లాంట్ అనేది పెట్టుకుంటారు. నేను చాలా మందిని చూశాను. మనీ ప్లాంట్, మళ్ళీ దారిలో పోతూ గన్నేరు పూలు ఉంటాయి కదా, అవన్నీ కోసుకుంటారు అన్నాడు పూజకు. అంటే ఏం బతుకులో ఇవి నాకేం అర్థం కాదు. ఇంకా కోట్లు వచ్చిన తర్వాత మనకు ఎందుకు అంత ఆశ? మనం ఎప్పుడు పోతామో మనకే తెలియదు. అటువంటప్పుడు ఇవన్నీ ఆశలు పెట్టుకుంటే కాదు. మీరు మీలో ఏ వర్గానికైనా కూడా మీకు సంబంధించినది, మీకు దగ్గర వాళ్ళకు, ఆ వర్గానికి సమాజ సేవ చేయాలని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. వివరాలు ఇంకా ఎక్కువగా చెప్తాను. సమాజ సేవ గురించి నేను కొన్ని మాటలు చెప్పాను. ఇప్పుడు ఖచ్చితంగా అంటే నిక్కచ్చిగా బాగా మాట్లాడే వాళ్ళలో మన గరికపాటి నరసింహారావు సారు ఒకరు. ఆయన ఏమంటున్నారో ఒకసారి విందాం. ఎందుకంటే మనం ఎవరినో ఒకరిని గురి చేసుకొని వాళ్ళను ఫాలో కావాలి, వాళ్ళని అనుసరించాలి. అంతేగాని ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ పోయినాం అనుకోండి, వాళ్ళు నచ్చరు వీళ్ళు నచ్చరని మనము అగమ్య గోచరంగా ఉంటుంది. గమ్యం అనేది మనకు ఉండదు. కాబట్టి ఈయన ఏం చెప్పాడు, నేనైతే నమ్ముతున్నాను ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉంది అని. మీరేమంటారో అది మీ ఇష్టం అన్నమాట. ఒకసారి వినండి. ఎన్ని గుళ్ళు కట్టించాం, ఎన్ని గోపురాలు కట్టించాం, ఎన్ని పూజలు చేశాం, ఇది ముఖ్యం కాదండి. మన పక్కింట్లో పేదరికాన్ని పోగొట్టామా, వాడికి ఏమన్నా సాయం చేశామా, వాళ్ళ పిల్లల ఫీజు కట్టలేకపోతే మనం కడతామని చెప్పగలిగామా, వాళ్ళ కర్మ వాళ్ళంతే. ఇదే డైలాగ్ ఇక్కడ. మరి దేవుడి కర్మ కూడా అంతే, వదిలేయండి. ఎందుకంటే దేవుడి ద్వారా ఏదో పుణ్యం ఓకే, అది మళ్ళీ ఉత్తర జన్మకే. కుల సంఘాలు ఉన్నాయి కదండి, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మంచిది, హాయిగా పెట్టుకోండి. కనీసం కుల సంఘాల వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకోండి, మా కులంలో పేదవాడు అనేవాడు ఉండొద్దని తీర్మానం చేసుకోండి. అన్ని లోకం అంతా బాగుంటుంది, లోకం అంతా బాగుంటుంది. ఎవరికి దగ్గర మీ కులం వాళ్ళకే చేయండి, ఏం పర్వాలేదు. కులాతీతంగా ఆలోచించేంత గొప్ప మనస్తత్వం మనకు ఎలాగూ లేదు కదా, అలాగే ఆలోచిద్దాం పోనీ. ఎందుకంటే మాంత్రికుడి దగ్గరికి కొండ రానప్పుడు కొండ వద్దకే మాంత్రికుడు వెళ్ళవలను అన్నాడు. అంచేత నేను ఎంత చెప్పినా కులాతీతంగా ఆలోచించడం మనుషులకు తెలియదు. కాబట్టి మళ్ళీ కార్తీక మాసం రాగానే కుల భోజనాలే సిద్ధమవుతాయి, చేయండి, మీ దగ్గరికే నేను వస్తా, ఇబ్బంది లేదు. కానీ మా కులంలో పేదవాడు ఉంటే అది నా కులానికి అవమానం అని అనుకోగలిగితే నా జన్మ సార్థకమైనట్టే, మా ప్రవచనాలు సార్థకమైనట్టే. కోట్లు ఉన్న మన సినిమా నాయకులు, అంటే సినిమా హీరోలు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ, వీళ్ళు ఎవరికి కూడా సమాజ సేవ చేయరు. ఇంకా కావాలి సచ్చేటప్పుడు కూడా 70-80 సంవత్సరాల తర్వాత కూడా అని అంటుంటారు. దాని గురించి రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు, వీళ్ళు పిల్లికి కూడా బిచ్చమేయరు అన్నాడు. ఇంకా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర కోట్ల ఆస్తి ఉంటుంది. అసలు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోకుండా చాలా తక్కువ మంది ఉంటారు. ఆ లంచాలతోనే ముందే 100 కోట్లు టార్గెట్ పెట్టుకుంటారు అన్నమాట. కొంతమంది 200 కోట్లు 300 కోట్లు సంపాదించాలని. దాంతో ఏమవుతుంది, ఇంకా వాళ్ళ ఆస్తులన్నీ పెరిగిపోతుంటే మిగతా వాళ్ళు బీద వాళ్ళు అవుతుంటారు. అసలు చిన్న బీదవాడిని కూడా రక్తం పిండినట్టు పిండేస్తారు. అసలు దయాదాక్షిణ్యం అనేదే చూడదు. కాబట్టి దాని గురించి కూడా ఒకసారి విందాము. ఆయన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు.
ఎందుకంటే ఎవరినైనా గురిగా చేసుకోవాలా అన్నాను. అంటే వాళ్ళు చేసే పనులను కాదు, వాళ్ళు ఏం చెప్పారు అది మనం ఆలోచన చేయాలి. దాంతో ఎంతవరకు నిజం ఉంది అది మాత్రమే నేను ఆలోచన చేయమంటాను. ఇప్పుడు చూడండి రాజకీయ పార్టీ వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని ఆయన రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు. 10 పైసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు. రోడ్డు మీద 10 పైసలు ఒకవేళ కనిపిస్తే కూడా బండి పక్క కాపి రోడ్డు పక్కనాక 10 పైసలు కూడా తీసుకొని జేబులు వేసుకొని పోయే లక్షణాలు ఉన్న మీరు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మీరు మాట్లాడుతుర్రా? ఒక చిన్న అటెండర్ రిటైర్ అయితే 50 లక్షలు మినిమం బెనిఫిట్స్ వస్తున్నాయి. ఒక యావరేజ్ ఎంప్లాయీ గెస్టెడ్ ర్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్ అయితే 1,15,00,000 నుంచి 1,20,00,000 బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి నెల 1000 మంది మినిమం రిటైర్ అయిపోతున్నారు యావరేజ్గా. సంవత్సరం తిరిగే వరకల్లా ఒక 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారు. వాళ్ళ బెనిఫిట్స్ అనేది 100 కోట్లు నాకు వరదలాగా యాడ్ అవుతున్నాయి. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది రిటైర్ అయిన వాళ్ళ దగ్గర కోట్ల ఆస్తి ఉంటుందని, డబ్బులు కోట్లు ఉంటాయని. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కొంతమంది ఏంటంటే పిల్లల పెళ్లి చేసి సెటిల్ అయినాక అంత హాయిగా ఉంటారు, కానీ వాళ్ళ పేరు మీదనే డబ్బులన్నీ పెట్టుకుంటారు. అప్పుడే సమస్య వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇక్కడ ఎవరికి సాయం చేయకుండా చిరంజీవి ఆయన కొడుకు విమానం వేసుకొని పోయి 2 కోట్ల రూపాయలు అక్కడ కేరళలో చందా ఇచ్చేశారు. అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వరు. చాలా మంది అలానే చేస్తుంటారు. ఏంటంటే పేరు ప్రఖ్యాతులు రావాలా, ఏదో మేము అక్కడ కేరళకు పోయి ఇస్తే అని అనుకుంటారు. ఇక్కడ ఇచ్చిన వాళ్ళకు ఇక్కడ ఎవరికన్నా ఇస్తే మనకేం పేరు వస్తుంది, వాళ్ళ కర్మ వాళ్ళను వదిలేసేయండి అని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఏదో నాటకాలు ఎక్కువ చేస్తారు, కానీ అసలు నిగూఢంగా ఏదో ఎవరికన్నా సాయం చేద్దాము, ఏం పెద్దగా మనం గుప్తదానాలే చేయాలి అని అనుకోవడం లేదు. ఎక్కడైనా అవకాశం దొరికితే చేసేయాలి సహాయము. అది 1000 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. ఇన్ని కోట్ల ఆస్తున్న వాళ్ళు ఇప్పుడు చూశారు కదా, మీకు హెచ్ఎండిఏలో ఒక ఆయన 300 కోట్లు సంపాదించుకున్నాడు. అక్కడ మెదక్లో ఏంటి, ఒక్కరి దగ్గరే ఒక ఆయన 1 కోటి రూపాయలు లంచం తీసుకున్నాడు. తర్వాత ఇక్కడ కీసర ఎంఆర్ఓ నాగరాజు 1,10,00,000 లంచం తీసుకున్నాడు. క్యాష్ ఆయన ఇంట్లో అంత దొరికింది, లంచాల డబ్బు. అంటే వీళ్ళంతా ఏం చేస్తారంటే ఎవరికి సాయం చేయరు. గాలి జనార్దన్ రెడ్డి అది ఆయన అంతే 30 కోట్ల రూపాయల కిరీటం చేయించాడు, ఎవరికి సాయం చేయడు అనమాట. ఇప్పుడు వీళ్ళ భక్తులా, వీళ్ళు మాకంత భక్తి ఉంది, మేము గుళ్ళకు పోతామని రిటైర్ వాళ్ళు కానీ, పిల్లలు లేని వాళ్ళు కానీ, తర్వాత ధనవంతులైన వృద్ధులు కానీ ఎవ్వరికి సేవ చేయకుండా మేము భక్తి ఉంది మాకు, మేము దేవుని దగ్గర చాలా వినయంగా ఉంటాము, మేము అది చేయించాము ఇది చేయించామని అంటుంటారు కదా. మళ్ళీ వారి గురించి మిగతా మన ఈయన గరికపాటి వాళ్ళు ఏం చెప్పారు అంటే, వాళ్ళకి నిజంగా భక్తి ఉందా లేకుంటే స్టంట్ అంటే వేరే వాళ్ళకు కనపడాలని పట్టు వస్త్రాలు తీసుకొని లేకుంటే ఇంకా ఏదేదో చేసి వేరే వాళ్ళకి కనపడాలని గుడికి పోయినట్టు ఫోటో పెట్టడము ఇవన్నీ చేస్తుంటారు. అంటే వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడరు అనమాట. ఏమాత్రం భక్తి లేకపోయినా కూడా, అంటే సమాజ సేవ చేయకపోయినా కూడా గుళ్ళకు వెళ్తుంటారు. అంటే పక్కన వాళ్ళకు సహాయం చేయరు వీళ్ళు, అది గుర్తుపెట్టుకోండి. సమాజ సేవ చేయనప్పుడు గుడికి ఎందుకు వెళ్ళాలి బాబు? భక్తుడు అంటే ఎప్పుడు ఔదార్యం ఉండాలి. గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసేసి దండాలు ఎట్టేసి ప్రదక్షిణాలు చేసేసి మేము భక్తులం అంటే కుదరదండి. భక్తుడు అంటే 3 లక్షణాలు ఉండాలి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. వాడినే భక్తుడు అంటారు ఖచ్చితంగా. ఈ 3 ఏది లేకపోయినా ఇబ్బంది. మాటల్లో సత్యము ధర్మము లేకుండా అసత్యాలు మాట్లాడుతూ అధర్మాలు చేస్తూ నేను పూజలు చేశానండి, అమ్మవారికి జడనేం చేయించే మెడనేం చేయించి, నువ్వు ఏం చేయించినా నీ మెడ కోసేయడం ఖాయం. ఆవిడకి నువ్వు చేయించే బంగారపు ఆభరణాలు అక్కల, వాళ్ళ ఆయన చాలా చేయించాడు, అయినా వాళ్ళ ఆయన కూడా చేయించక్కల. అమ్మవారికి వాళ్ళ నాన్నగారే చేయించారు చాలా. మన ఆభరణాలు వాళ్ళకి అక్కర్లేదండి. మనం ఎంతసేపు ఇలా అక్రమాలు చేసి సంపాదిస్తాం, గుండె మాత్రం బంగారంతో నింపేస్తాం బాగా. ఇక్కడ పైగా మన పేరు ఎంతసేపు పేరే గొడవ. ఇక్కడ సమాజ సేవ అంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. అంటే డబ్బులు కూడా కొందరికి ఇవ్వాల్సి వస్తుంది అవసరానికి. ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఆరోగ్యం ఖర్చులు కావచ్చు, ఇంకా రెంట్ కట్టలేకపోవచ్చు కొంతమంది. అటువంటిప్పుడు కూడా మనం సాయం చేయొచ్చు. అలా కాకుండా ఏదైనా వస్తువులు కొన్ని వాళ్ళకి ఇచ్చేయచ్చు, పుస్తకాలు కొన్ని ఇవ్వచ్చు, సేవ చేయొచ్చు మనము.
అది ఆలోచన చేయాలి. అంతేగాని ఖచ్చితంగా డబ్బులే మనం ఇవ్వాలి ఎవరికన్నా అని అంత బాధపడాల్సిన పని లేదు. నేనేం చేశాను, కొంతమందికి ఏంలే డబ్బులు పోగొట్టుకున్నాడు ఒక ఆయన రైల్వే క్లర్క్. 2 వారాల తర్వాత ఆయనకు మళ్ళీ తిరిగి తెప్పించి ఇప్పించాను. అంటే ఆయన పొరపాటున టికెట్లు ఎక్కువ ఇచ్చాడు, డబ్బు తక్కువ తీసుకున్నాడు అని ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళ నుంచి నేను ఇక్కడ కాచిగూడలో రైల్వే క్లర్క్ డబ్బు తక్కువ తీసుకునేదేమో ఒక గ్రూప్ మనుషులు ఎక్కడ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు దగ్గర, అక్కడ నుంచి కూడా నేను వసూలు చేసి అక్కడ రాజేందర్ అనే క్లర్క్కు ఇప్పించాను. అట్లనే క్యాలెండర్ తాత ఒక ఆయన ఉన్నాడు. క్యాలెండర్ తాత రోజు నిలబడి అమ్ముతుంటే 3 సంవత్సరాల కిందట మా ఇంట్లో ఉన్న కుర్చీ తీసుకుపోయి ఇచ్చాను. అంటే ఆ కుర్చీ వలన ఆయనకు ఎంతో హాయిగా ఉంటుంది. అది నాకు అనిపించింది, చాలా సౌకర్యంగా ఉంది కదా ఆయనకు, ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతున్నాడు, మనం ఏదైనా చేయాలి అని. అట్లనే ఒక ఊరిలో గ్రామీణాభివృద్ధి కమిటీ నుంచి గ్రామ కమిటీ నుంచి బహిష్కరిస్తే అక్కడ పోయి పంచాయతీని నిర్వహించి ఆ 26 మంది మీద నిషేధం ఉంటే ఆ నిషేధాన్ని తొలగించేసాను అనమాట. ఇట్లా చాలా వరకు మనం సేవ చేసేవాళ్ళని మనసులో ఉంటే మీరు కూడా ఏదైనా చేయొచ్చు. అది ఆలోచన చేయండి. అంతేగాని ఖచ్చితంగా ఎవరికైనా డబ్బులు ఇవ్వమని నేను చెప్పడం లేదు. రీఛార్జీ అంటే ఫోన్ రీఛార్జ్ ఎవరైనా కన్నా కష్టంగా ఉంటే ఆ డబ్బులు లేకపోయి చాలామంది ఇబ్బంది పడుతుంటే రీఛార్జ్ చేస్తే వాళ్ళకి జీతం వచ్చిన తర్వాత కానీ లేకుంటే ఇంకా వేరే డబ్బులు వచ్చిన తర్వాత కానీ మనకి ఇస్తారు. అంటే ఈ మధ్య తెలుసు కదా మీకు, ఫోన్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో. కాబట్టి ఏదో ఒకటి మీరు ఆలోచన చేయండి. అంతేగాని నేను ఖచ్చితంగా ఎవరికైనా డబ్బులు ఇవ్వమని చెప్పడం లేదు.